హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా ఈజీగా ఈవినింగ్ స్నాక్ చూడబోతున్నాము. క్రిస్పీగా ఉల్లిపాయ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేసుకోవాలి. 1 కప్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. వన్ టీ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పకోడీని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇవి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా అన్ని పకోడీలను వేయించుకోవాలి. గార్నిష్ కోసం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పకోడీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.